అఖిల్కి నాకు కుటుంబం కావాలి. ఏదైతే దక్కదో అది కావాలనుకోవడం నీ మూర్ఖత్వం గీతిక. దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. నీకు నీ బిడ్డ భవిష్యత్తుకు ఎంత డబ్బు కావాలో చెప్పు, మా బావ విసిరి పాడేస్తాడు. ఏయ్, నేను బెగ్గర్ని కాదు, తల్లిని. పిల్ల కాకివి. నీకేం తెలిసే మదర్హుడ్ గురించి? అసలు ఏ సంబంధం ఉందని మా బావతో కమిట్ అయ్యావు? మీ బావ మగాడు. ఏ అవసరం ఎవరికుంటుందో పెళ్ళైన నీకు తెలీదా? చిచ్చి, ఏంటి బావా ఇది? అందరూ మన ఫ్యామిలీ మీద పడి ఏడుస్తున్నారు. ఏయ్, ఇలాంటి గొడవలు చాలా చూసాం. మర్యాదగా బయటికెళ్తావా లేదా మెడబట్టి బయటికి గెంటేయమంటావా? గెంటే చూద్దాం నీ ధైర్యం ఎంతుందో. గెంటేయ్. అసలు నీకేం కావాలమ్మా? నాకే ఇంట్లో భార్యస్థానం కావాలి. శాశ్వతంగా అఖిల్ భార్యగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. ఏం సంబంధం ఉందని మీరు అడగొచ్చు. ఏ తాళి కట్టకపోయినా నీ చిన్న కొడుకు కార్తీకని కడుపు చేసి ఇంటికి తెచ్చుకోలేదా? సత్యని గెంటేసి చిన్న కోడలి హోదా మీరు కార్తీకకి ఇవ్వలేదా? నేను కూడా అంతే. అడ్డడ్డడ్డడ్డి, నిన్నటిదాకా ఈ ఇల్లు ఇద్దరు పెళ్లాల నిలయం అనుకునేదాన్ని. ఇప్పుడు గర్భవతుల నిలయం అయిపోయింది. ఈ ఇంట్లో క్యారీయింగ్లు ఎక్కువైపోయాయి. నేను అఖిల్ని ప్రేమించాను, భార్య అవ్వాలని ఆశపడ్డాను. కావేరి చనిపోయింది అనుకున్నప్పుడు అఖిల్ని బ్రతికించింది నేను. కాపురం చేసి గర్భవతినయ్యాక ఏ సంబంధం లేదంటే చట్టం ఊరుకుంటుందా? నాకు అఖిల్కి మధ్య వంతెన నా బిడ్డ. ఒక నదికి రెండు తీరాలతో ఎలాంటి బంధం ఉంటుందో నాకు అఖిల్కి నా బిడ్డకి అదే సంబంధం ఉంది. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఏయ్, నువ్వు కోర్టుకు వెళ్తావో పోలీస్ స్టేషన్కి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే, కానీ నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను. గీతిక, నువ్వు లోపలికి వెళ్ళు. కావేరి, తన ఇంట్లో ఉంటే మనం ఎవరం ప్రశాంతంగా ఉండలేం. అవన్నీ తర్వాత. గీతికి మనతో పాటే ఉంటుంది. కావేరి, అల్లుడు కోప్పడు కల్లుడు. గీతిక, కావేరి చెప్పింది కదా, ఈ ఇంట్లోనే ఉండొచ్చు. థ్యాంక్స్ ఆంటీ. ఈ ఇంట్లో నాకు సపోర్ట్ ఇవ్వడానికి మీరొకరున్నారు. చూడు, ఇంతకు ముందులాగా నన్ను అఖిల్ని విడదీయడానికి ఏదైనా ప్లాన్ చేశావో నా రెండో విశ్వరూపం చూడాల్సొస్తుంది. జాగ్రత్త. అల్లుడు గారు, ఏయ్ నువ్వు పక్కకు జరగవే. ఏంటత్తయ్యా? నేను విన్నది నిజమేనా అల్లుడు?
సంక్రాంతికి వచ్చిన ఆ గుడ్డి మాలోకం మీ మావయ్యేనా? ఇంట్లో అందరూ ఆ టాపిక్కే మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పండి అల్లుడు గారు. ఆయన మా మామయ్య కాదు. అమ్మయ్య, బతికిపోయాను దేవుడా. అమ్మా, ఆయనే మోహన్ మావయ్య గారు. ఏంటి చలం గారు నీకు బావగారు అవుతారమ్మా. ఓసి నీ అమ్మ కడుపు మాడా, దారిని పోయేవాడు నాకు బావవడమేంటే? ఇదెక్కడి బంధుత్వమే? నేను చెప్తున్నాను కదా, నాకు పెదనాన్న, నీకు బావగారు. నువ్విది ఫిక్స్ అయిపో. ఇదేంటి అల్లుడు గారు, ఈ పిచ్చిది ఎలా మాట్లాడుతుంది? అత్తయ్య, మీ కూతురి మాటలేం పట్టించుకోకండి, వెళ్ళండి. బెగ్గర్ని పట్టుకుని నా బావ అంటావా? చిచ్చి. హలో, ఆయన బెగ్గరేం కాదు, చాలా ఆత్మాభిమానంతో గుళ్ళో కొబ్బరికాయల షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఆయన్ని బెగ్గరంటే మన కళ్ళు పోతాయి. నిజం చెప్పాలంటే నువ్వు నేను బెగ్గర్స్మి. ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి తింటున్నాం. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఛే. అనుష, డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? మోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? 2 days బిజినెస్ పని మీద వెళ్తున్నాను. అబద్ధం. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు మోహన్. ఎక్కడికి వెళ్ళింది వచ్చాక చెప్తాను. మోహన్, చలం గారు మీ మావయ్య కాదా? కాదు. మోహన్, చలం గారు మీ మావయ్య కాదా? కాదు. అబద్ధం. నువ్వు చెప్తుంది అబద్ధం. మోహన్, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? నీ పగ కోసం ఈ ఇంట్లోకి రావడానికి పెళ్లి చేసుకున్నావా? చెప్పు మోహన్. బావ చెప్పింది అబద్ధమని చెప్పు మోహన్. అబద్ధమని చెప్పు. జీవితంలోంచి ఎగ్జిట్ అయ్యాను అనుకున్నాం. మళ్ళీ ఇలా కనెక్ట్ అవ్వటం నా లక్ అఖిల్. మరీ అంత మురిసిపోకు. ఏమంటే మురిసిపోకూడదా? అప్పుడంటే అఖిల్కు గతం గుర్తులేక
కావేరిని ఒక ఆట ఆడుకున్నావు. ఇప్పుడు నీ పప్పులు ఉడకవు. ఆంటీ, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. హా, ఆ శాడిస్టు సత్యనే మడత పెట్టి బయటికి గెంటేసిన చరిత్ర కావేరిది. ఆ కావేరిని ఈ ఇంట్లోంచి గెంటేసి కొత్త చరిత్ర రాస్తానంటీ. అది సరే, ఇంతకీ నీ ప్రెగ్నెన్సీ చరిత్ర క్లారిటీగా ఉందా లేదంటే ఫేక్ డ్రామానా? ఫేక్ డ్రామా చేసి ఫైనల్ గా పారిపోవడానికి రాలేదంటీ. ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోవడానికే వచ్చాను. మొత్తానికి అఖిల్ని బుట్టలో వేసుకుని కడుపుతో వచ్చావు. పర్మనెంట్గా తీస్టా అంటున్నావు. జాగ్రత్తమ్మా. ఏయ్ కావేరి, నీ దారి ఇక గోదారే. తనకి ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సింది కావేరి. నేను తప్పు చేశానని తను ఇంకా రెచ్చిపోయి ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎదుటి వాళ్ళ బలహీనతలను అడ్డుపెట్టుకుని బ్రతకాలనుకునే వాళ్ళకి వాల్యూస్ ఉండవు కావేరి. పూజకి పనికిరాని పువ్వుల్ని తెచ్చి పూజ గదిలో పెట్టడం కరెక్ట్ కాదు. నాకు తెలుసయ్యా, కానీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించాను. ఆ బిడ్డ మీది. ఆ బిడ్డకి తండ్రి మీరు. కావేరి, నీకు దండం పెడతాను. పదే పదే ఆ మాట చెప్పి నన్ను చంపకు. ఇప్పటికే నీ కళ్ళలోకి చూడటానికి సిగ్గుగా ఉంది నాకు. ప్లీజ్. ఇందులో మీ తప్పేమీ లేదు. నిజంగా తప్పు చేసింది మీ అమ్మ సత్య. మీరు గతం మర్చిపోయి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు గీతిక నీ భార్య, నీకు తనకి పెళ్ళయిందని నమ్మించింది సత్య. ఆ పరిస్థితుల్లో మీరే కాదు, ఎవరన్నా తప్పు జరిగిపోతుంది. ఇందులో మీరు గిల్టీగా ఫీల్ అవ్వడానికి ఏముంది? పోనీ భార్యగా నటించడానికి వచ్చినప్పుడు నేను తిరిగి వచ్చాక అయినా గీతిక నిజాయితీగా ఉందా? లేదు. తను కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి తప్పుటడుగులు వేసింది. ఆ తప్పు గీతికది, మీది కాదు. మీ మనసులో అలాంటి ఫీలింగ్స్ ఎప్పటికీ రానివ్వద్దు, సరేనా? కావేరి, నీ మంచి మనసు నాకు తెలుసు. కానీ గీతిక బిడ్డని అడ్డం పెట్టుకుని మనల్ని విడదీయాలని చూస్తుంది. నిన్ను బాధ పెడుతుంది. ఈ పరిస్థితుల్లో తను నీ కళ్ళ ముందు కనపడుతుంటే నువ్వెలా తట్టుకుంటావు? నిజమే, బాధుందయ్యా, కాదనను.
కానీ మనల్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. మీకు గతం గుర్తులేనప్పుడే ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. ఏదైనా చేయగలిగారా? నథింగ్. ఇప్పుడు అంతే. ఇద్దరం కలిసి గీతిక ప్రాబ్లంని ఫేస్ చేద్దాం, సరేనా? కావేరి, ఇప్పుడు ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది? నిన్ను ఈ పరిస్థితిలో కూడా నేను బాధ పెడుతున్నాను. సారీ కావేరి. అయ్యో, ఎందుకయ్యా పదే పదే సారీ చెప్తారు? తప్పు చేశాను కావేరి, తప్పు చేశాను. ఏమయ్యా? నా బిడ్డకి అఖిల్ తండ్రి కావాలి. శాశ్వతంగా అఖిల్ భార్యగా ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. కావేరి, కావేరి, కావేరి. వస్తున్నానయ్యా. ఏంటయ్యా? కావేరి, సత్య హాస్పిటల్లో ఉంది. ఏమైందయ్యా? ముందు హాస్పిటల్కి వెళ్దాం, పద రా. హలో సత్య గారు, ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం.
చెయ్యలా ఇవ్వండి. ఈ రోజు నుండి ఈ స్టిక్ సహాయంతో నడవడం అలవాటు చేసుకోవాలి. డాక్టర్ నాకు స్టిక్ అవసరం లేదా? నోనో, మీకు అలా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది. సైకలాజికల్ చీట్ చేసి ప్రాబ్లం ఉన్న వ్యక్తితో కాపురం చేసి కడుపు తెచ్చుకున్నందుకు నీ మీద నేను అఖిల్ కలిసి కేసు పెట్టాలి. సాటి ఆడదానిగా నీ మీద జాలితో నువ్వింట్లో ఉండడానికి షెల్టర్ ఇచ్చాను.